పశువుల సంతల్ని మీరు చూసే ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో గాడిదల కోసం ప్రత్యేక ఉత్సవమే జరుగుతుంది. ఏ 10, 20 కాదు, వేలాది గాడిదలు లావాదేవీలు అక్కడ జరుగుతాయి. ఔరంగజేబ్ కాలం నుంచే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇది ఉత్తరప్రదేశ్ చిత్రకూట్లోని మందాకిని నది తీరం. ఇక్కడ జరిగే గాడిదల ఉత్సవానికి దేశవ్యాప్తంగా పేరుంది. నేపాల్ నుంచి వర్తకులు వస్తుంటారు. ఈ సంతలో గాడిదలను కొనుగోలు చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు వస్తుంటారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, షారుఖ్ అనే పేర్లు పెట్టి మరి గార్దాబాలను అమ్ముతుంటారు. దీపావళి తర్వాత 5 రోజుల పాటు జరిగే గాడిదల ఉత్సవంలో కొన్ని గార్దాబాలైతే లక్షల రూపాయలకు అమ్ముడుపోతుంటాయి. వీటిని వేలంలో పోటీపడి మరీ దక్కించుకుంటుంటారు. ఈ గాడిదల ఉత్సవానికి చాలా పెద్ద చరిత్ర ఉందండోయ్. మొఘల్ పాలకుడు ఔరంగజేబు పాలనలో ఇది ప్రారంభమైంది. సైనిక దళాలకు గుర్రాల కొరత వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి గాడిదలను దిగుమతి చేసుకుని చిత్రకూట్లో గాడిదల సంత నిర్వహించారు. తర్వాత ఈ సంతల్లోని మహారాజులు సైతం గాడిదలను కొనుగోలు చేసేవారు. అప్పట్నుంచి ఈ సంప్రదాయం ఉంది. ఏటా కోట్లలో టర్నోవర్ ఉంటుంది. ఏటా 5-6 వేల గాడిదల కొనుగోళ్లుంటాయి. టర్నోవర్ ₹1 కోటి వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్తో పాటు నేపాల్ నుంచి ఇక్కడికి వ్యాపారులు వస్తుంటారు. कैसा है मेला? ठीक है मेला। खरीदी है जानवर? हाँ खरीदा है। कितने जानवर खरीदे हैं? खरीद लिए है। सब कितने खरीदे हैं भैया? 1500-1600 खरीदे हैं। 15-16 खरीदी हैं। हाँ। कहाँ काम करेंगी इससे, क्या करेंगी? भट्टा में जाएंगे। अच्छा, हर साल आती है? हाँ हर साल आती है। कैसा है मेला यहाँ पर? मेला तो सही है, वो तो जिंदगी का देखा है। सब इलाहाबाद में जाते हैं काम पे, कच्ची ईंट में, भट्टे पे। अच्छा, कितने रुपए एक दिन में कमा लेते हैं? 200 रुपये, 1000, मान चल 2000, 2500 एक दिन में कमा लेते हैं। मन पूरे घर लड़का बच्चे लगते हैं। कितने गधे लेके आए? 3 गधे लेके आए। कितने बिके? ये को नहीं बिके। अच्छा, कब से हो यहाँ पे? आज से 4 रोज हो गए। బిడ్డింగ్ గాడిదల సామర్థ్యం, వయసు, నడక ఆధారంగా ఉంటుంది. గాడిద సగటు రేటు 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. ఈ గాడిదల ఉత్సవం చిత్రకూట్ సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం. ఇక్కడ కొనుక్కునే గాడిదలను నిర్మాణ రంగం, ఇటుకల తయారీ, ట్రాన్స్పోర్టేషన్లో ఉపయోగిస్తారు. గాడిదలు కొనటానికే కాదు, జస్ట్ చూడ్డానికి కూడా ఇక్కడికి జనం వస్తుంటారు. टाइम पे ऑर्गेनाइज होता है और यहाँ के लोग बताते हैं कि औरंगजेब के ज़माने से ये मेला चल रहा है। तो यहाँ दूर दूर से जो विक्रेता हैं वे अपने गधों के साथ आते हैं और ये गधे काफ़ी अच्छी कीमत पर बिकते हैं। तो इसके लिए हम मतलब ये एक बहुत अच्छी चीज़ है कि इस तरीके का मेला यहाँ लगता है। इसको और हम कैसे सुचारू रूप से अच्छा कर सकते हैं, इस विषय में हम ध्यान दे रहे हैं। ये हाल घड़ी में, लेकिन आगे चल के जो व्यवस्था बन जाए तो अच्छी बात है। कब से आ रहे हो इसमें? ये कम से कम 40-50 साल हमारे बाद आधे करते करते मर गए। అమ్మకందారులు మరియు కొనుగోలుదారుల కంటే ప్రేక్షకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదలను వేలం వేస్తేనే ఎక్కువ ధరకు అమ్ముడుపోతుండడం ఇక్కడ విశేషం.